అప్పుడు టీడీపీ రెడ్ బుక్ అంటే ఇప్పుడు వైసీపీ డిజిటల్ బుక్ తెచ్చామంటోంది. అరెస్టులు కేసులు అంటూ అప్పుడు లోకేష్ రెడ్ బుక్ తీసుకొస్తే ఇప్పుడు జగన్ డిజిటల్ బుక్ లాంచ్ చేశారు. అధికారంలోకి వచ్చాక లోకేష్ రెడ్ బుక్ ఇంప్లిమెంట్ అవుతూ వస్తుందని తెలుగు తమ్ముళ్లే చెప్పుకుంటున్నారు. ఈ రివెంజ్ బుక్లు ఎవరి కోసం? అప్పుడు లోకేష్ వారు ఎవరి మీద? ఇప్పుడు జగన్ ఎవరిని టార్గెట్ చేస్తున్నట్లు? తమ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని, పోలీసులు వేధిస్తున్నారని అందరి పేర్లు రాసుకుని అధికారంలోకి వచ్చాక లెక్కకు లెక్క సరిచేస్తామంటున్నారు. రిటైర్ అయినా వదిలిపెట్టబోమని, ఎక్కడున్నా చట్టం ముందు నిలబెడతామని వార్నింగ్లు ఇస్తున్నారు. రెడ్ బుక్కు పోటీగానే జగన్ డిజిటల్ బుక్ తెచ్చారనేది ఓపెన్ సీక్రెట్. అసలు ఈ బుక్లు ఏంటి, ఈ రివెంజ్లు ఎందుకన్నది ఇప్పుడు బిగ్ డిబేట్గా మారింది. ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీ కూటమి, ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య పోరాటం మాటల యుద్ధానికే పరిమితం కాలేదు. టీడీపీ వైసీపీ పార్టీలు బుక్ వార్ కు తెరలేపాయి. అందులో భాగంగా టీడీపీ రెడ్ బుక్ అంటే వైసీపీ డిజిటల్ బుక్ అంటుంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, నేతలను లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టగా వాటిని నమోదు చేసేందుకు ఆ పార్టీ యువనేత నారా లోకేష్ రెడ్ బుక్ తీసుకువచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డ క్యాడర్తో పాటు తెలుగుదేశం పార్టీ నేతలను టార్గెట్ చేసిన అధికారుల పేర్లను రెడ్ బుక్ లో ఎక్కించారు లోకేష్. రెడ్ బుక్ కేవలం మాటలకే పరిమితం కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ లో నమోదైన వైసీపీ నేతలను, కీలక శాఖలలో పనిచేసిన ఐఏఎస్, ఐపీఎస్ వంటి అధికారులపైన చర్యలు చేపట్టింది కూటమి ప్రభుత్వం. వైసీపీ హయాంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన కొద్ది మంది నేతలను ఇప్పటికే అరెస్టులు చేసి జైలుకు పంపించింది. అలాగే జగన్ ప్రభుత్వంలో కీలకమైన పదవుల్లో పనిచేసిన ఐపీఎస్ అధికారుల పేర్లను రెడ్ బుక్ లో నుంచి బయటకు తీసింది. అందులో భాగంగా ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, సంజయ్ వంటి అధికారులను జైలుకు పంపింది. రెడ్ బుక్ లో టార్గెట్ అయిన కొంతమంది ఐపీఎస్లకు పోస్టింగులు ఇవ్వకుండా పక్కన పెట్టేసింది ప్రభుత్వం. అలాగే ధనుంజయారెడ్డి వంటి మాజీ ఐఏఎస్లను మద్యం కుంభకోణంలో జైలుకు పంపింది కూటమి ప్రభుత్వం. ఇదిలా ఉంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఆ పార్టీ అధినేత జగన్ ఆరోపిస్తున్నారు. దీంతో వైసీపీ క్యాడర్ కి అండగా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ కి కౌంటర్ గా డిజిటల్ బుక్ తీసుకొచ్చారు. ఈ డిజిటల్ బుక్ యొక్క ప్రధాన ఉద్దేశం కూటమి ప్రభుత్వంలో అక్రమ కేసులతో పాటు రాజకీయంగా ఇబ్బందులు పడుతున్న వైసీపీ క్యాడర్ ని ఆదుకోవడం, అలాగే పార్టీ కోసం కష్టపడి పనిచేసే నేతలను, కార్యకర్తలను గుర్తించడం. జగన్ తీసుకువచ్చిన డిజిటల్ బుక్ కి పార్టీ క్యాడర్ నుంచి విశేష స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పోలీసులు అక్రమ కేసులు పెడుతున్న విధానాన్ని ఆధారాలతో సహా డిజిటల్ బుక్ లో ఫిర్యాదు చేస్తున్నారు ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు. అలాగే తమ తమ నియోజకవర్గాలు, జిల్లాలో రాజకీయంగా తమను టార్గెట్ చేసిన అధికార పార్టీ నేతల పేర్లను సైతం డిజిటల్ బుక్ లో నమోదు చేస్తున్నారు వైసీపీ నేతలు. ప్రభుత్వ కేసులకు సంబంధించి వైసీపీ క్యాడర్ కు పార్టీ అధిష్టానం అండగా ఉంటుంది. పార్టీ దృష్టికి డిజిటల్ బుక్ ద్వారా వచ్చే ఫిర్యాదులను పార్టీ లీగల్ సెల్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. డిజిటల్ బుక్ లో సాయం కావాలని కోరిన కార్యకర్తలకు, నేతలకు న్యాయపరంగా అండదండలు అందిస్తోంది వైసీపీ అధిష్టానం. తాజాగా వైసీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్త ఒకరు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. ఈ పోస్టులపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీని కోరారు డిప్యూటీ స్పీకర్. దీంతో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన వైసీపీ దృష్టికి రాగానే ఆ పార్టీ లీగల్ సెల్ రంగంలోకి దిగింది. సోషల్ మీడియా కార్యకర్తకు న్యాయ సహాయం అందించే కార్యక్రమాన్ని చేపట్టింది. డిజిటల్ బుక్ లో వచ్చిన ఇలాంటి అనేక ఫిర్యాదులకు పార్టీ అధిష్టానం వెంటనే స్పందిస్తుంది. దీంతో వైసీపీ క్యాడర్ కూడా ఫుల్ హ్యాపీగా ఉందని తెలుస్తోంది. డిజిటల్ బుక్ లాంచ్ అయిన తర్వాత గతంలోలాగా పోలీసుల అక్రమ కేసులు కొంతవరకు తగ్గాయనే టాక్ నడుస్తోంది. పోలీసులు ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టేందుకు కొంత వెనుకడుగు వేస్తున్నారని ఆ పార్టీలో చర్చ జరుగుతుంది. అయితే ఇంకా కొన్ని చోట్ల మాత్రం అక్రమ కేసులు తప్పడం లేదని విశ్లేషిస్తున్నారు. జగన్ డిజిటల్ బుక్ లో ప్రస్తుత ప్రభుత్వంలో కీలక అధికారుల పేర్లు చేరినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా ఏపీలో కల్తీ మద్యం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కల్తీ మద్యం వెనుక వైసీపీ నేత జోగి రమేష్ ఉన్నారంటూ అధికార టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. మరోవైపు పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం కూడా అసలు దోషులను పక్కన పెట్టి కల్తీ మద్యం తయారీకి వైసీపీనే కారణమనేలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్న పరిణామాలపై వైసీపీ అధినేత జగన్ కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. విజయవాడ సిపిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఐపీఎస్ అధికారి రాజశేఖర్ పై మండిపడ్డారు జగన్.
అలాగే ఇటీవల జరిగిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ తీరుపైన వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు. అలాగే తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు వైసీపీ నేతలను కావాలని టార్గెట్ చేశారంటూ గతంలో జగన్ విమర్శించారు. గత జగన్ ప్రభుత్వంలో మద్యం స్కామ్ జరిగిందంటూ సిట్ ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. అందులో కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా వైసీపీని టార్గెట్ చేశారని పార్టీ అధిష్టానం భావిస్తోంది. అంతేకాకుండా ప్రస్తుత ప్రభుత్వంలో వైసీపీ నేతలను టార్గెట్ చేసేలా పోలీస్ శాఖను ఒకరిద్దరు రిటైర్డ్ పోలీస్ అధికారులు నడిపిస్తున్నారంట. ఇలా వైసీపీని టార్గెట్ చేసిన అధికారుల పేర్లు సైతం డిజిటల్ బుక్ లోకి ఎక్కినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అలాగే ఎన్నికల సమయంలో కూటమి పార్టీలకు కొందరు ఐఏఎస్ అధికారులు అనుకూలంగా పనిచేశారని వైసీపీ ఆరోపిస్తుంది. వారి పేర్లను డిజిటల్ బుక్ లో నమోదు చేశారట. వారందరిపైన వైసీపీ అధికారంలోకి వచ్చాక చట్టపరమైన చర్యలు తప్పవని చెబుతున్నారు ఫ్యాన్ పార్టీ లీడర్లు. ఇదిలా ఉంటే వైసీపీ డిజిటల్ బుక్ లో ఆ పార్టీకి చెందిన నేతలపైనే కంప్లైంట్స్ వస్తున్నాయి. అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామిపై సొంత పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒకరిపైన డిజిటల్ బుక్ లో వైసీపీ అధిష్టానానికి ఫిర్యాదులు వచ్చాయి. మొత్తానికి డిజిటల్ బుక్ తో పార్టీ శ్రేణుల్లో మానసిక స్థైర్యం పెరగ్గా తాము అధికారంలోకి వచ్చాక మాత్రం డిజిటల్ బుక్ లో పేర్లు నమోదైన వారిపై చర్యలు తప్పవనే విధంగా వైసీపీ హెచ్చరికలు చేస్తుంది. ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు నేతలను ఇబ్బంది పెట్టే వారికి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. వైసీపీ శ్రేణులకు భరోసా కల్పిస్తుంది.